యంగ్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు రియల్ లైఫ్లో ఎంత పోటీపడి నటించినా రియల్ లైఫ్లో అన్నదమ్ముల్లా క్లోజ్గా ఉంటారు. పైగా ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన RRR అభిమానులను ఓ రేంజ్లో ఆకట్టుకుంది. వీరిద్దరితో రాజమౌళి చేసిన మ్యాజిక్, కీరవాణి మ్యూజిక్ RRRను ఆస్కార్ బరిలో విజేతగా నిలిపింది. అందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతలా పోటీపడి నటించారు. అలాంటి తారక్ చెర్రీ ఇప్పుడు తమ సినిమాల ప్రచార చిత్రాలతో పోటీ పడబోతున్నారు. ఒక్కరోజు తేడాతో ఈ పబ్లిసిటీ వార్ సాగనుంది. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య, గేమ్ చేంజర్ 2 చిత్రాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. చెర్రీ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన హిందీ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కే జాన్ కూడా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మే 18వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పెద్ది ట్రైలర్ రిలీజ్ అయిన మరుసటి రోజే మే 19 అర్ధరాత్రికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గ్లిమ్స్ రిలీజ్ కానుందట. ఒక్కరోజు తేడాతో RRR మూవీ స్టార్స్ పబ్లిసిటీ మూవీస్ మధ్య పోటీ చోటు చేసుకోవటం విశేషంగా మారింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి చాలా రోజుల నుంచి డ్రాగన్ అనే టైటిల్ వినిపిస్తుంది. అయితే ఇప్పటిదాకా మేకర్స్ ఈ సినిమా పేరును ప్రకటించలేదు. మే 20న యంగ్ టైగర్ బర్త్డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ కానుంది. అందులో తప్పకుండా మూవీ టైటిల్ను ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.